హలో అండి. ముందుగా ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కాస్త కలర్ మారుతున్నాయన్నప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని ఒక పిడికెడు తీసుకొని వేసుకోండి. ఇంకా ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు కొత్తిమీర అనేది మనకు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వేగాక ఇలా నేనిక్కడ హాఫ్ చిప్పని తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెష్‌దండి. మీరు కూడా ఫ్రెష్‌దే తీసుకోండి. అప్పుడే మనకి కొబ్బరి పచ్చడి అనేది టేస్ట్‌గా ఉంటుంది. సో, ఆ ముక్కలు కూడా ఇలా వేసేసి 2 నిమిషాలు కాస్త మీడియం ఫ్లేమ్‌లో ఇలా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేగనివ్వద్దండి. సో, 2 నిమిషాలు అయ్యాక ఇవన్నీ మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం చట్నీకి పోపు పెట్టేసుకుందాం. ఇలా తడకా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఆయిల్ ఎక్కువ హీట్ అయిందనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొని, ఒక కరివేపాకు రెమ్మను కూడా ఆకులుని వేసేసుకొని, ఇప్పుడు ఫైనల్‌గా కాస్త ఇంగువ యాడ్ చేసేసుకొని, ఇది కూడా పూర్తిగా చల్లారాకనే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, చల్లారిన కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంది కదా! ఇవి కూడా ఇలా మిక్సీ జార్‌లోకి వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండుని కాస్త ఒక్క స్పూన్ అంతా వేసుకొని, తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫస్ట్ ఒక రౌండ్ మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కాస్త కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మన కొబ్బరి చట్నీ వచ్చే కన్సిస్టెన్సీ వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? మీకు నీళ్ళగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు ఇలా ఈ కన్సిస్టెన్సీ ఓకే అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని చల్లారిన పోపుని ఇందులోకి వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి. ఇది ఇడ్లీలోకి, దోసల్లోకి, పొంగల్లోకి, చపాతీల్లోకి, రాగి ముద్దలోకి చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.